హలో ఫుడ్ లవర్స్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చికెన్ బిర్యానీని మ్యారినేట్ చేసుకొని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో ఇంత చేయి నిండా కొత్తిమీర, సేమ్ క్వాంటిటీతో పుదీనా, 3 మిర్చి. ఇంకా ఇది మ్యారినేషన్ చేసుకుంటాం కాబట్టి నేను ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు 3 బాగా కడిగేసుకొని వాటర్లో మిక్సీకి వేసేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇది పేస్ట్ చేసేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కదా. నెక్స్ట్ కారం ఆల్రెడీ 3 పచ్చిమిర్చి వేసినాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం. ఇంకా ఇందులోకి పసుపు కొంచెం, తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకటి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో, ఆ పేస్ట్ అంతా అందులోకి వేసేసి బాగా కలిపేసేయాలి. మ్యారినేషన్కి ప్రతి ముక్కకి అంటేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మీరు టైం లేనప్పుడు ఎప్పుడైనా తొందరగా చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు. అన్నం ఉడికే లోపల మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఆలోపు ఇది బాగా నానిపోతుంది. తర్వాత దమ్కి సో ఇలా బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో ఇప్పుడు రైస్కి ప్రిపేర్ చేసుకుందాం రండి. సో రైస్కి నేను ఇలా వాటర్ తీసుకున్నా. ఇందులోకి 2 స్పూన్స్ ఉప్పు వేసేసి, ఇందులోకి పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, 2 పచ్చిమిరపకాయలు, బిర్యానీ స్పైసెస్, అంతే. ఇవన్నీ వేసేసి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము, అది పైన వేయడానికి. సో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నా. సో ఆయిల్లోకి 2 ఆనియన్స్ నైస్గా కట్ చేసుకోవాలి. ఎంత నైస్గా అంటే ఇంకా మీరు తురుముకోవచ్చు, అట్లయినా చేసుకోండి. కానీ నేను ఇక్కడ నైస్గా కట్ చేసుకున్నా. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వేసేసుకుందాం. చూడండి నేను ఎంత నైస్గా కట్ చేసుకున్నాను. ఇలా మీరు కూడా నైస్గా కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఆయిల్ వేగిపోయింది, ఇందులోకి వేసేసుకుందాం. సో బాగా తొందరగా వేగాలంటే ఎప్పట్లాగే మనం 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాం. వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ని ఇలా ఫ్రై ఎందుకు చేసుకుంటున్నామంటే, మనము చికెన్ బిర్యానీ మ్యారినేట్ చేసి చేసుకుంటున్నాం కాబట్టి అది లేయర్స్ వేస్తాము. ఆ లేయర్స్ మధ్యలో ఈ ఆనియన్స్ని వేయడానికి ఇలా ఫ్రై చేసుకుంటున్నాం. ఇప్పుడు రైస్ పెట్టుకున్నాం కదా, అందులో ఇవన్నీ తీసేసుకొని నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోండి. ఇవి జస్ట్ నేను ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నా, అందుకే తీసేస్తున్నా. రైస్ వేసుకుందాం. ఇది 1/2 kg రైస్, 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ తీసుకున్నా. నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే యూజ్ చేయట్లేదు, నార్మల్ రైసే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆనియన్స్ని వేయించుకున్నాం కదా, అదే ఆయిలే
నేను బౌల్ కింద అడుగంటకుండా ఆయిల్ని యూజ్ చేస్తున్నా. అంత మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఫస్ట్. సో ఇలా ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ లేకపోతే కొంచెం మీరు సపరేట్గా యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ స్టీల్ తీసుకోలేదు, ఎందుకంటే కింద అడుగంటుతుంది కాబట్టి ఇక్కడ సిల్వర్ గిన్నె తీసుకున్నా. సో నెక్స్ట్ చికెన్ వేసేసుకోండి. అందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని కింద వేసేసుకోండి ఫస్ట్. అది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత దానిపైకి రైస్ని కూడా ఈవెన్గా వేసుకోండి. సో ఇక్కడ రైస్ 80% కుక్ అయిపోయింది మనకు. ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఆనియన్స్ ఇంకా కొంచెం పుదీనా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుందాం. తర్వాత ఇంకొక లేయర్ రైస్. సో ఇలా రైస్ని వేసుకొని ఇంకొక లేయర్ ఆనియన్స్ని వేసుకోవాలి. మరి ఇంకొక లేయర్ పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఈ బిర్యానీ రెసిపీ నాది కాదు, మా హస్బెండ్ చేస్తున్నారు. అంటే మా హస్బెండ్ రెసిపీ ఇది, నేను హెల్ప్ చేస్తున్నా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది. నేను ఆల్రెడీ చేసిన కాబట్టి ఇది ఇంకోసారి చేయిస్తున్నా మా హస్బెండ్తో. అక్కడక్కడ ఇలా హోల్స్ చేసుకోండి. హోల్స్ చేసేసుకొని ఇందులోకి ఇప్పుడు నేను హాఫ్ నిమ్మకాయ కొంచెం ఇందులోకి ఆయిల్ వేసుకున్నా. ఆ హోల్స్లోకి కొంచెం కొంచెం యాడ్ చేసేసుకోండి. ఇది కుక్ అవ్వడానికి. సో ఇలా చేసుకున్న దాన్ని మూత పెట్టేసుకొని ఒక 20 minutes సిమ్లో మీడియం ఫ్లేమ్లో దమ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఇది గాలి బయటికి పోకుండా బరువైనది దీని మీద పెట్టేస్తున్నా. మీరు సిమ్లో పెట్టుకొని ఒక 20 minutes పెట్టుకోండి. ఒకవేళ మీకు కొంచెం మాడుతున్నట్టు అనిపించినా కూడా ఏమవ్వదు, టేస్ట్ చాలా బాగుంటుంది. 20 minutes అయితే పెట్టాలి. ఇప్పుడు 15 minutes అయిందండి. స్మెల్ మాత్రము ఎంత మంచిగా వస్తుందంటే స్మెల్కి తినబుద్ధి అవుతుంది. కానీ ఇంకా 5 minutes ఉంది. ఫస్ట్లో నేను కూడా ఇట్లా మ్యారినేట్ చేస్తుంటే, కానీ ఇట్లా కాదు, కొంచెం వేరే ప్రాసెస్, అది కూడా చూపిస్తా. అప్పుడు మంచిగా అందరూ నా బిర్యానీనే ఇష్టపడేవాళ్ళు. తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఒక్కసారి చేసినాడు మా ఇంట్లో, అంతే. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు బిర్యానీ అన్నా సుధీర్ చేసిన బిర్యానీ మాకు అదే కావాలి అని అంటారు మా డాడీ అయితే. సో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఒక్కసారి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకొని తీసి చూద్దాం ఎలా అయిందో. స్మెల్ అయితే మంచిగా వస్తుంది.
ఇది టెస్టింగ్ అనమాట, కింద అయ్యిందో లేదో అని. మీరు కూడా ఇట్లా టెస్ట్ చేసుకోవచ్చు. అయ్యింది. ప్లేట్లోకి ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఎక్కువ కలపకండి, సో ఇట్లా లైట్గా సైడ్ నుంచి కలుపుకోండి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో, టెక్స్చర్. సో ఇలా సైడ్ నుంచి కలుపుకోండి. ఆయిల్ కూడా చూడండి, అంత వేసినా కూడా అస్సలు లేదు. పీస్ కూడా బాగా ఉడికిపోయింది. మీకు డౌట్ ఉండొచ్చు పీస్ ఉడుకుతుందా లేదా కింద అనేసి. ఇప్పుడు చూడండి కలుపుతుంటేనే ఇట్లా పీసెస్ సపరేట్ అవుతున్నాయి. సో బాగా ఉడికిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. Please do like, share and subscribe.